హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈరోజు సోమవతి అమావాస్య అంటే ఏమిటో, ఆ రోజు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక అతనికి సోమవతి అమావాస్య ఎంత అదృష్టం తెచ్చిపెట్టిందో ఈ వీడియో తప్పకుండా చూడండి. సోమవతి అమావాస్య అనేది అమావాస్య సోమవారం రావడం వల్ల ఏర్పడే పవిత్రమైన రోజు. హిందూ పంచాంగం ప్రకారం సోమవారం నాడు అమావాస్య రావడం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది. ఇది సంవత్సరానికి 1 నుంచి 3 సార్లు మాత్రమే సంభవిస్తుంది. ఈ రోజును శ్రద్ధ, పుణ్యక్రియలు, తర్పణాలు, దానం, పుణ్యనదుల స్నానాలు చేయడానికి అత్యంత శుభదాయకమైనదిగా భావిస్తారు. అసలు ఈ రోజున మనం ఏం చేయాలో తెలుసుకుందాం. పుణ్య నదిలో స్నానం. గంగా, గోదావరి, కృష్ణ, నర్మదా వంటి పవిత్ర నదుల్లో స్నానం చేయడం వల్ల పాపాలు తుడిచిపోతాయని నమ్మకం ఉంది. పితృతర్పణం. ఈ రోజున పితృదేవతలకు తర్పణం, శ్రద్ధ కర్మలు నిర్వహిస్తారు. ఇది వంశపితృల ఆశీర్వాదాన్ని పొందడానికి ముఖ్యమైనది. వృక్ష ప్రదక్షిణ. సోమవతి అమావాస్య నాడు పీపల్ చెట్టు అంటే అశ్వత్థ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేయడం చాలా పవిత్రంగా భావిస్తారు. ఇది దీర్ఘాయుష్, ఆరోగ్యం, సంతాన భాగ్యం ఇవ్వగలదని నమ్మకం. సతీ సావిత్రి వ్రతం. కొన్ని ప్రాంతాల్లో సతీ సావిత్రి వ్రతం కూడా ఈ రోజున ఆచరించబడుతుంది. ఇది భర్త ఆరోగ్యం, ఆయుష్ కోసం మహిళలు చేసే ఉపవాస వ్రతం. దానం. బియ్యం, వస్త్రాలు, నాణేలు, నూనె, దీపాలు వంటి వాటిని బ్రాహ్మణులకు లేదా అవసరమైన వారికి దానం చేస్తారు. ఇది మోక్షాన్ని అందించే పుణ్యకార్యంగా చెబుతారు. సోమవతి అమావాస్య మహిమ గురించి తెలుసుకుందాం. పూర్వకాలంలో ఉజ్జయినిలో ఒక ధర్మాత్ముడైన బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి తన భార్యతో కలిసి ఒకే ఒక కూతురు ఉండేది. ఆ బాలిక ఎంతో చురుకైనది, సాంప్రదాయాలకు అధిక విలువ ఇచ్చే దయామయి. వివాహానికి వచ్చినప్పుడు ఆ కూతురి తల్లిదండ్రులు సరైన వరుడి కోసం వెతుకుతుంటారు. ఎట్టకేలకి ఓ మంచి వంశంలో జన్మించిన విద్యావంతుడైన వరుడు దొరుకుతాడు. వివాహం ఘనంగా జరుగుతుంది. వివాహానంతరం వారు ఒకసారి కాశీయాత్రకు బయలుదేరుతారు. మార్గమధ్యంలో వారికి ఓ సాధువు కలుసుకుంటాడు. అతను ఆ యువతిని చూస్తూ అంటాడు, ఈ యువతికి సౌభాగ్యం లేదు. ఆమె భర్త ఎక్కువ కాలం బ్రతికే అవకాశాలు లేవు. ఇది విని అందరూ దిగ్భ్రాంతికి లోనవుతారు. అప్పుడు ఆ యువతి సాధువు పాదాల వద్ద కూర్చొని, దయచేసి నా భర్త ప్రాణాల కోసం నేను ఏమి చేయాలో చెప్పండి స్వామి అని అడుగుతుంది. అప్పుడు ఆ సాధువు గంభీరంగా ఇలా చెబుతాడు, సోమవతి అమావాస్య నాడు పవిత్ర నదిలో స్నానం చేసి, పీపల్ వృక్షం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి, పితృతర్పణం చేసి, నిరాహారంగా ఉపవాసం ఉంటే నీ భర్తకు ఆయుష్ పెరుగుతుంది. నీ భక్తిని దృష్టిలో ఉంచుకొని దేవతలు నీకు అవసరమైన ఆశీర్వాదాన్ని అందిస్తారు. ఆ యువతి వెంటనే అది ఆచరించడానికి సంకల్పిస్తుంది. తల్లిదండ్రులతో కలిసి ఆమె గంగా నదికి వెళ్తుంది. సోమవతి అమావాస్యను ఎదురు చూస్తూ ఆ రోజున వ్రతాలు, తర్పణాలు, వృక్ష ప్రదక్షిణ చేస్తుంది. ఆధ్యాత్మికంగా శుద్ధి పొందిన ఆమె భర్తకు శుభం కలగాలని ప్రార్థిస్తుంది. అదే రోజు రాత్రి ఆ యువతికి దేవతల దర్శనం కలుగుతుంది. వారు ఆమె భక్తిని మెచ్చి, నీ భర్తకు మృత్యుదోషం తొలగింది, నీ వ్రత ఫలితంగా ఆయుష్ లభించింది అని ఆశీర్వదిస్తారు. ఆమె భర్త ఆరోగ్యంగా దీర్ఘకాలం జీవించి ఇద్దరు కలిసి ధర్మ మార్గంలో జీవితం గడుపుతారు. సారాంశం ఏమిటంటే, సోమవతి అమావాస్య విశేషమైన పుణ్యదినం. ఉపవాసం, దానం, తర్పణం, వృక్ష పూజ వంటి శ్రద్ధాభక్తితో కూడిన కార్యాలు చేస్తే పాపాలు తొలగి పుణ్యం లభిస్తుంది. ఈ రోజు మన పితృదేవతలను స్మరించుకుని వారి ఆశీర్వాదం పొందడం ద్వారా మన కుటుంబానికి శాంతి, ఆయుష్, ఆరోగ్యం లభిస్తాయి. ఇది భక్తితో ఆచరించాల్సిన పవిత్ర దినం. మీరు కూడా సోమవతి అమావాస్య రోజు ఇలా చేసి ఆ దేవత అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.